హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో పోషక విలువలు కలిగిన పచ్చి కొబ్బరితో లాస్ట్ టైం స్వీట్ చూసాం కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరి పచ్చడి ఎలాగో చూడండి. దీనికి కావాల్సినవన్నీ ఇవ్వండి: ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, చిన్నుల్లిపాయలు, చింతపండు, ఇంకా కరివేపాకు కూడా యూస్ చేస్తాము. ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇంకా జీలకర్ర, ఉప్పు, చింతపండుని కొంచెం వాటర్లో పెట్టుకోండి. ఎన్నో పోషక విలువలున్న పచ్చి కొబ్బరి అనేక రకాలుగా మనం ఆహారంలో వాడుకోవచ్చు. డాక్టర్స్ కూడా చెప్తారు పచ్చి కొబ్బరి తింటే మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయని. అందుకని మనం కూరల్లో భాగంగా, చట్నీల్లో భాగంగా అలా చేసుకుంటాము. ఈ విధంగా అయితే వేయించేయండి బాండీలో వేసి. ఇంకా మిక్సీలో వేసేయండి. బాండీలో వేసి వేయించినాక మిక్సీలో వేసేసి అన్నీ తిప్పండి. తర్వాత చివరిలో చిన్నుల్లిపాయలు వేసి తిప్పేసేయండి. ఈ విధంగా అయితే చట్నీ రెడీ అవుతుంది. ఇది దోశల్లోకి ఉపయోగపడుతుంది, రైస్లోకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.